ఓం నమ శివాయ. సకల చరాచర సృష్టికి లయకారకుడైన పరమేశ్వరుడు దక్షయజ్ఞంలో పార్వతీదేవి అంతర్ధానం అనంతరం శాంతించి దక్షిణామూర్తి స్వరూపంతో కోటప్ప కొండపై అవతరించాడు. పరమేశ్వరుడు 12 ఏళ్ల బాలుడిగా మారి బ్రహ్మచర్యానికి పూనుకొని ఘోరమైన తపస్సు చేశాడు. తన అద్భుతమైన తపస్సుతో బ్రహ్మ, విష్ణు, సమస్త కోటి దేవతలు, సప్త ఋషులు అందరూ కోటప్ప కొండపై కొలువు తీరేలా చేశాడు. ఈ కోటప్ప కొండ ఎటు నుంచి చూసినా 3 శిఖరాలు కలిగి ఉంటుంది. అందుకే దీనిని త్రికూట పర్వతం అంటారు. ఇక్కడ కొలువైన స్వామిని త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు. బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం, రుద్ర శిఖరం ఈ 3 శిఖరాల కలయికే త్రికూట పర్వతం. రుద్రశిఖరం పైన దక్షిణామూర్తి యోగనిష్టతో బ్రహ్మాదులకు బ్రహ్మోపదేశం చేశాడు. అక్కడే పాతకోటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నది. పక్కనే ఉన్న విష్ణు శిఖరం మీద విష్ణువు పరమేశ్వరుడి గురించి తపస్సు చేయగా శివుడు ప్రసన్నుడై త్రిశూలంతో రాతిని పొడవగా జలం ఉద్భవించిన చోట పాప విమోచనేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. రుద్రశిఖరానికి క్రింద నైరుతి భాగంలో బ్రహ్మశిఖరం ఉంది. బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా కైలాసం వెళ్ళుటకు ఇష్టపడని పరమేశ్వరుడు కొంతకాలం తపస్సు చేసుకుని వచ్చేదను అని పలికాడు. బ్రహ్మదేవుడు అప్పుడు తన లోకానికి ప్రయాణం అయ్యాడు. కోటప్ప కొండకు దిగువ భాగంలో కొండకావూరు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నందుడు, సునంద అనే యాదవ దంపతులు ఉండేవారు. వాళ్ళు ఆవులు, మేకలు మొదలగు జీవరాశులు కోటప్ప కొండపైకి తోలుకొని వెళ్ళి వాటిని మేపుకుంటూ కోటప్ప కొండను జీవనాధారంగా చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు తపస్సు చేసుకుంటున్న యోగి రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారికి కనిపించాడు. తపస్సులో ఉన్న పరమేశ్వరునికి నందుడు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఈ పర్వతం మీద ఎప్పటి నుంచో జీవరాశులు మేపుకుంటూ జీవిస్తున్నాను. నాకు మీరు ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు కనిపించారు. స్వామి, ఒక్కసారి కళ్ళు తెరచి చూడండి, మాకు అనుగ్రహం ఇవ్వాలి అని కోరాడు. అప్పుడు పరమేశ్వరుడు కళ్ళు తెరచి, ఎవరు నాయనా నువ్వు, ఏం కావాలి అని అడిగాడు. దానికి నందుడు, స్వామి, మీరు మహానుభావుల్లా ఉన్నారు. మాకు వివాహం అయ్యి చాలా కాలం అయ్యింది. మా దంపతులిద్దరికీ సంతానము లేదు. సంతానం అనుగ్రహించమని వేడుకున్నారు. దానికి పరమేశ్వరుడు మీకు సంతానం కలుగుతుంది, తదాస్తు అని ఆశీర్వదించాడు. కొంతకాలానికి నందుడు, సునంద దంపతులకు ఒక బాలిక కలిగింది. ఆ బాలికకు పేరు పెట్టమని స్వామిని అడిగితే స్వామివారే ఆనందవల్లి అని నామధేయం పెట్టారు. ఆనందవల్లి పుట్టిన తర్వాత ఆ ఇంట్లో శ్రీ సంపదలు పండాయి. ఎంతో ఆనందంగా తల్లిదండ్రులు అల్లారముద్దుగా ఆనందవల్లిని పెంచుకున్నారు. కొంతకాలం తర్వాత ఆనందవల్లి కూడా పరమేశ్వరుని భక్తురాలు అయ్యింది. ఆనందవల్లి కొన్ని దినములుగా ఆవుల గుంపును రుద్రశిఖరం మీదకి తీసుకుని వెళ్ళి వాటిని మేపి సాయంత్రానికి తిరిగి ఇంటికి తోలుకు వచ్చేది. పరమేశ్వరుని ఆకలి తీర్చుటకు ఆ గుంపులోని ఒక ఆవు నిత్యం పాలు ఇచ్చేది. ఆ ఆవు దూడకు పాలు సరిపోయేవి కావు. ఆనందవల్లికి అనుమానం కలిగి ఒకరోజు ఆవును వెంబడించింది. ఆ ఆవు యోగి రూపంలో ఉన్న పరమేశ్వరునికి పాలు ఇవ్వడం చూసి అతనిని మహిమాన్వితమైన వానిగా భావించి, స్వామి, మీ ఆకలి తీర్చుటకు స్వయంగా నేనే ఆవు పాలు, పెరుగు, పండ్లు తెచ్చెదను అని పలికింది. దానికి పరమేశ్వరుడు అంగీకరించాడు. మరుసటి రోజు నుంచి మట్టితో తయారు చేసిన ముంతలో ఆవు పాలు, పెరుగు, నైవేద్యం తీసుకొని వచ్చి స్వామివారికి సేవ చేస్తూ స్వామివారిని పూజించేది. ఒకరోజు ఆనందవల్లి స్వామివారితో, స్వామి, మీరు మా ఇంటికి వచ్చి మా ఊరిలోనే నివాసం ఉండవచ్చు కదా అని అడిగింది.
దానికి స్వామివారు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. ఒకరోజు సాలంకయ్య అనే రైతు పరమేశ్వరుడు ఉన్న ప్రాంతానికి రాగా అక్కడ పరమేశ్వరుడు యోగి రూపంలో కనిపించాడు. సాలంకయ్య స్వామి చెంతకు చేరి తన వద్దనున్న ఫలములు స్వామివారికి సమర్పించి వెళ్ళాడు. అప్పటినుంచి రోజు స్వామివారికి పండో ఫలమో సమర్పించి వెళుతూ ఉండేవాడు. ఒకరోజు సాలంకయ్య పరమేశ్వరుని వద్దకు వచ్చి, స్వామి, ఈరోజు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వేడుకొనగా స్వామి అలాగే వచ్చేదను అని చెప్పగా సాలంకయ్య సంతోషంతో ఇంటికి వెళ్ళాడు. ఒకరోజు ఆనందవల్లి ఆవు పాలు కొండ మార్గమధ్యమంలో కొండపైన ఉంచి మారేడు దళములతో స్వామిని పూజించదలచింది. మారేడు దళములను కోసుకొని వచ్చేసరికి ముంతలోని పాలను ఒక కాకి దొర్లించింది. వెంటనే ఆనందవల్లి కొండకావూరు గ్రామమునకు వెళ్ళి మరలా ఆవు పాలు తీసుకొని వచ్చేసరికి పరమేశ్వరుడు ఆనందవల్లితో ఇలా పలికెను, ఈరోజు నాకు ఆకలి తీర్చుకునే సమయము మించిపోయినది, కావున ఆ పాలను తిరిగి వెనకకు తీసుకొని వెళ్ళమని చెప్పాడు. ఆనందవల్లికి కాకుల మీద విపరీతమైన కోపం వచ్చింది. అయ్యో, నా స్వామి ఆకలితో ఉంటే పాలు తీసుకొని వస్తే ఈ కాకులు నేలపాలు చేశాయే అని, ఈ స్వామివారికి నిజమైన భక్తురాల్ని నేనే అయితే ఈ కొండ మీది కాకులు వాలవు అని శపించింది. ఆ సమయానికి వృద్ధ బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చిన పరమేశ్వరుడు తదాస్తు అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కొండ అంటే కోటప్ప కొండపైన కాకులు వాలవు. కొంతకాలం తర్వాత ఆనందవల్లి భక్తిని పరీక్షించదలచిన పరమేశ్వరుడు కన్య అయిన ఆమెకు మాయా గర్భం ప్రవేశపెట్టాడు. ఆమెకు తెలియదు తను గర్భంతో ఉన్నానని. ఎలా వచ్చిందో తెలియదు. ఇవన్నీ ఏమీ తెలియని ఆనందవల్లి నిత్యం ఆవు పాలు, పండ్లు, నైవేద్యం రోజు కొండపైకి తీసుకొని వెళ్ళి స్వామివారిని పూజించేది. నెలలు నిండాయి. 9వ నెల కూడా వచ్చింది. ఒకరోజు స్వామివారికి పాలు, నైవేద్యం కొండపైకి తీసుకురావటానికి బాగా ఇబ్బంది పడింది. స్వామి, నేను రేపటి నుంచి పాలు ప్రసాదాలు తీసుకొని కొండ ఎక్కి మీ దగ్గరకు తీసుకొని రాలేను. నా పొట్టలో ఏదో నొప్పిగా ఉంది. దయ ఉంచి మీరే మా ఇంటికి రావాల్సిందిగా ప్రార్థించింది. ఆమె మొర ఆలకించిన పరమేశ్వరుడు, అమ్మా, నీ కోరిక మేరకు నేను కొండ దిగి వస్తాను. అయితే నేను కొండ క్రిందికి వచ్చినప్పుడు నీవు వెనక్కి తిరిగి చూడరాదు అని చెప్పి ఆమె వెనకే బయలుదేరాడు. పరమేశ్వరుని పదదాటికి కొండలు పగిలి వింత వింత ధ్వనులు రావడంతో ఆనందవల్లి భయపడింది. నా స్వామి వెనకే వస్తున్నాడా లేదా? ఈ ధ్వనులేమిటి? నా స్వామికి ఏమన్నా అపాయం కలిగిందా అని వెనుకకు తిరిగి చూసింది. అంతే, శివుడు లింగారూపం దాల్చి అక్కడే నిలుచుండిపోయాడు. ఆనందవల్లి కూడా వెనకకు తిరిగిన చోటే శిలగా మారిపోయింది. ఆ సమయమున స్వామివారు ఆతిథ్యానికి రాలేదని స్వామివారి కోసం వచ్చిన సాలంకయ్యకు ఆ దృశ్యం కనిపించింది. సాలంకయ్య విలపించుచుండగా చింతించవలసిన అవసరం లేదు. 1,000,000 ప్రభలు ఎప్పుడైతే ఇక్కడికి వస్తాయో అప్పుడు కొండ దిగి వస్తాను అని శివలింగం నుండి స్వామివారి వాక్కు వినిపించింది. ఆ శివలింగం ఉన్న పవిత్ర స్థలమే కోటప్ప కొండగా ప్రసిద్ధి చెందింది. ఈ శివలింగానికి ఆలయమును నిర్మించి త్రికోటేశ్వర స్వామిని భక్తితో పూజించుతున్న సాలంకయ్య కాలక్రమేణా గొల్లబామ అయిన ఆనందవల్లికి కూడా గుడిని కట్టించాడు. పార్వతీదేవి అమ్మవారికి కూడా ఒక దేవాలయము సాలంకయ్య కట్టించబోగా శివుడు అతనికి కలలో కనిపించి సతీదేవి వియోగంతో తాను వచ్చాను కనుక ఆమెకు గుడి వద్దని, కళ్యాణములు జరపవద్దని చెప్పెను. కనుక ఇక్కడ శివ కళ్యాణములు జరగవు. త్రికోటేశ్వర స్వామి ఆలయానికి ధ్వజస్తంభము కూడా లేదు. శ్రీకృష్ణదేవరాయలు కొండవీడు రాజ్యాన్ని జయించుటకు ఈ ప్రాంతమునకు రాగా 1 నెల రోజులు అయినను కొండవీడు జయించుటకు మార్గము దొరకక స్వామివారి మహాత్మ్యము విని మొక్కుకొని వెళ్ళినంతనే కొండవీడును జయించుటకు మార్గము సుగమమయ్యెను. కొండవీడును జయించి
స్వామివారి దర్శనానికి వచ్చి విలువైన కానుకలు, నిత్య ధూపదీప నైవేద్యాలకు కొండకావూరు గ్రామాన్ని కోటప్ప కొండకు విరాళంగా ఇచ్చాడు. విష్ణుకుండివరాజు రెండవ మాధవవర్మ కాలంలో ఈ క్షేత్రం ఎంతో ఉచ్చస్థితిని అనుభవించింది. కొండపైకి వెళ్ళుటకు మెట్ల మార్గం 1761లో శ్రీ రాజా మాలరాజు గోండా రాయలం గారు నిర్మాణం చేయించినారు. నసరావుపేట సంస్థానాధీశులు రాజా మాలరాజు వంశీయులు శాశ్వత ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. భక్తులకు ఎన్నో సదుపాయాలు కల్పించారు. ఈ కొండకు సహజ సిద్ధమైన కొండములు, పెద్ద పెద్ద తటాకములు కలవు. అందున పాప వినాశనమను తటాకము గొప్ప తటాకము. ఈ కొండకు దక్షిణమున యోగేరు నది ప్రవహిస్తూ ఉంది. కొండకు దిగువన బొచ్చుకోటయ్య స్వామివారి గుడి, భక్తులు తలనీలాలు ఇచ్చు స్థలము కలవు. మాఘ బహుళ ఏకాదశి నాటి నుండి అమావాస్య వరకు ప్రభలతో భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి నాడు అఖండమైన ప్రభలతో భక్తితో ఇక్కడికి ప్రభలు తీసుకొని వచ్చి ప్రజలు వారి భక్తిని నిరూపించుకుంటూ ఉంటారు. చేదుకో కోటయ్య ఆదుకో కోటయ్య అన్న నినాదం ఇక్కడి శివరాత్రి రోజు మారుమ్రోగుతూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.